హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే సగ్గుబియ్యము అలాగే కొన్ని వెజిటేబుల్స్తో కొంచెం హెల్తీ స్నాక్ ఒకటి చేసుకుందాము. ఇదైతే ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, కానీ అక్కడ నేను ఫాస్ట్గా చెప్పడం వలన అందరికీ అర్థమైందో లేదో అని చెప్పేసి ఇక్కడ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని ఒక 2-3 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యంకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక కప్పు వాటర్ పోసుకొని 4-5 గంటలు నానబెట్టుకుంటే పొడి పొడిగా అతుక్కోకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక చిన్న బౌల్ నిండా అటుకులు తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగి ఒక 10 నిమిషాలు, పావు గంట పక్కన పెట్టుకున్నామంటే అటుకులు మెత్తగా అయిపోతాయి. అలా అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే కడిగాను నేను. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోగా మనం వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకుందాము. ఇక్కడైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ అయితే వేసుకొని ఫస్ట్ వెజిటేబుల్ చాపర్ యూజ్ చేశాను ఇక్కడ. లేదు మీరు సన్నగా కట్ చేసుకోగలుగుతాము అంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా జస్ట్ కచ్చాపచ్చాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడైతే మిగతా వెజిటేబుల్స్ నేను కొంచెం స్టీమ్ చేసి వేసుకుంటున్నాను. పచ్చివి అయినా సరే వేసుకోవచ్చు, కాకపోతే నేను బ్రోకోలీ అయితే ఎప్పుడైనా సరే కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ అన్నా ఉంచి వాడతానన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మిగతా వెజిటేబుల్స్ని కూడా దాంతోపాటు స్టీమ్ చేశాను. సో స్టీమ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్లో అయినా వేసుకోవచ్చు. లేదు పచ్చివే తినగలుగుతామంటే డైరెక్ట్గా పచ్చివే అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చాప్ అయిపోయాయి. ఇలా సన్నగా కట్ చేసుకోగలుగుతామన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఈలోగా మనకి అటుకులు కూడా మెత్తబడిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి నలిపినప్పుడు కొంచెం మెదిగితే సరిపోతుంది. మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేసరికి మనకి ఇవన్నీ మెత్తగా మెదిగిపోతాయి అన్నమాట. ఎక్కడ మనకి అటుకులు అనేటివి కనబడవు. ఇక్కడైతే ఇప్పుడు సగ్గుబియ్యం కూడా పూర్తిగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక 2 గుప్పిళ్ళు అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ అటుకులకి బదులుగా కూడా కావాలంటే ఓట్స్ వాడుకోవచ్చు. అటుకులు ఎందుకు అనవసరంగా కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువ అనుకునే వాళ్ళైతే ఓట్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఇవి కూడా ఒక హాఫ్ వరకు వేసుకున్నాను నేను. మిగతా సగం అయితే వేరే రెసిపీలో వాడాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ వరకు మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపలు నేనైతే ఇక్కడ తురుముకున్నాను. మీరు మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక ముద్దగా అయ్యేలాగా కలపాలి. ఇప్పుడైతే ఇది ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడైతే చేతులకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా దీంట్లోంచి ఈ మిశ్రమం తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే చిన్న రౌండ్ బాల్స్ లాగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకునే పెనం ఉంటుంది కదా, అది స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి వేడెక్కాక నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ వెజిటేబుల్ బాల్స్, ఇవి అన్నీ పెట్టేసుకొని అన్ని వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మీకు ఇలా కనుక చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న టిక్కీలాగా చేసుకొని వాటిని పెనం పైన కొద్దిగా నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఇక నేనైతే వెజిటేబుల్స్ని చాలా వరకు స్టీమ్ చేసి వేసాను కాబట్టి ఇక్కడ కాలడానికి కూడా పెద్దగా టైం అయితే పట్టలేదు. సో ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో ఉల్లిపాయ చట్నీతో కానీ, లేదు చిన్న పిల్లలు ఉంటే కెచప్తో కానీ సర్వ్ చేసినా కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.